హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం జేఎల్పిటి ఆర్ నాట్ N5 లెసన్ స్టార్ట్ చేసాం కదా. సో ఈరోజు లెసన్ 4 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లెసన్ 1, 2 అండ్ 3 నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు లెసన్ 4 చూద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. కంపల్సరీ మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయటం వల్ల ఇంకా చాలామందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. మీలాగా ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం లెసన్ 4 స్టార్ట్ చేసేద్దాము. సో ఇదైతే లెసన్ 4. లెసన్ 3 వరకు ఉన్న వొకాబ్ని మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి, గుర్తుంటాయండి. సో ఈ రోజు నుంచి డిలే అవ్వకుండా డైలీ ఒక లెసన్ అనేది వస్తూ ఉంటుంది. సో మేక్ ష్యూర్ టు రీడ్. సో ఫస్ట్ వర్డ్ చూద్దాం. ఓకిమస్. ఓకిమస్ అంటే గెట్ అప్, వేకప్. నెమస్ అంటే స్లీప్, గో టు బెడ్. హతారాకిమస్ వర్క్. యాసుమిమస్ టేక్ ఎ రెస్ట్, టేక్ ఎ హాలిడే. బెంక్యోషిమస్ స్టడీ. ఓవారిమాస్ ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి దెపాతో డిపార్ట్మెంట్ స్టోర్. నెక్స్ట్ గింకో బ్యాంక్. యుబింక్యోక్ పోస్ట్ ఆఫీస్. తోషోకాన్ లైబ్రరీ. బిజుత్సుకాన్ ఆర్ట్ మ్యూజియం. నెక్స్ట్ వచ్చేసి ఇమా అంటే నౌ. నెక్స్ట్ జీ అంటే ఓ క్లాక్. ఫున్ మినిట్ లేదా పున్, ఇవి మనకి గ్రామర్లో వస్తాయి, చెప్తాను అక్కడ. హాన్ అంటే హాఫ్. నాంజీ వాట్ టైం. నాంపున్ వాట్ మినిట్. నెక్స్ట్ గోజెన్ అంటే ఏఎం. గోగో అంటే పిఎం. నెక్స్ట్ అసా అంటే మార్నింగ్. హిరు డే టైం, నూన్. బాన్ యోరు నైట్, ఈవినింగ్. ఒతొత్తొయ్ ద డే బిఫోర్ యెస్టర్డే. కినో అంటే యెస్టర్డే. క్యో టుడే. అష్తా టుమారో. అసాతే డే ఆఫ్టర్ టుమారో. నెక్స్ట్ వచ్చేసి కేసా దిస్ మార్నింగ్. కొంబాన్ దిస్ ఈవినింగ్ లేదా టు నైట్. యాసుమి అంటే రెస్ట్, హాలిడే, డే ఆఫ్. యాసుమి మాస్ అంటే టేక్ రెస్ట్. హిరు యాసుమి అంటే లంచ్ టైం. నెక్స్ట్ మై అసా ఎవ్రీ మార్నింగ్. మై బాన్ ఎవ్రీ నైట్. మై నిచి ఎవ్రీ డే. నెక్స్ట్ వచ్చేసి వీక్స్. గెట్సియోబి మండే. ఖయోబి ట్యూస్డే. సుయోబి వెన్స్డే. మొకియోబి థర్స్డే. కిన్యోబి ఫ్రైడే. దోయోబి సాటర్డే. నిచియోబి సండే. నాన్యోబి వాట్ డే ఆఫ్ ద వీక్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గెట్సియోబి, కయోబి, సుయోబి, మొకియోబి, కిన్యోబి, దోయోబి, నిచియోబి. సో అవి వీక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాంగో అంటే నెంబర్. నాన్బాన్ అంటే వాట్ నంబర్. కరా అంటే ఫ్రమ్. మదే అంటే అప్ టు, అంటిల్. తో ఈజ్ యూస్ టు కనెక్ట్ టూ నౌన్స్, అది మనం గ్రామర్లో చూద్దాం. నెక్స్ట్ సొచ్చిరా యువర్ ప్లేస్. నెక్స్ట్ తాయిహెందెస్నే అంటే దట్ స్టఫ్ ఇజంట్ ఇట్. సో దిస్ ఈజ్ యూస్డ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ సింపతి. ఎవరినైనా సింపతి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు తాయిహెందెస్నే అంటాం. నెక్స్ట్ ఏతో, వెల్, లెట్ మీ సీ. జపనీస్ వాళ్ళని మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నారు, టైం పడుతుంది అన్నప్పుడు ఏతో అని అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 104 ఇచ్చి 0 యోన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్, డైరెక్టరీ అసిస్టెన్స్. నెక్స్ట్ ఓనేగాయిషిమాస్ ప్లీజ్, ఆస్క్ ఫర్ అ ఫేవర్. నెక్స్ట్ కష్కుమారి మాష్తా అంటే సర్టైన్లీ సర్ మేడం. నెక్స్ట్ ఓతోయి ఓవాసెనో బాంగో అంటే ద నంబర్ బీయింగ్ ఇంక్వైర్డ్ అబౌట్. నెక్స్ట్ దోమో అరిగతో గోజైమాష్తా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ నేమ్స్. న్యూయార్క్ అంటే న్యూయార్క్. పెకిన్ బీజింగ్. నెక్స్ట్ రోందోన్ లండన్. నెక్స్ట్ బాంకోకు బ్యాంకాక్. నెక్స్ట్ లాస్ ఏంజలస్. నెక్స్ట్ ఆర్ట్ మ్యూజియం, డిపార్ట్మెంట్ స్టోర్, లైబ్రరీ, బ్యాంక్. సో ఇది వచ్చేసి 4th లెసన్ వొకాబులరీ అనమాట. సో మీరు 4th లెసన్ వొకాబులరీ మంచిగా చదవండి. సో నెక్స్ట్ అయితే మనం గ్రామర్లోకి వెళ్ళిపోదాం. సో గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇందులో ఏంటంటే మనం టైంని ఎలా చెప్తాము. ఇప్పుడు టైం ఎంత అయింది అని ఎవరన్నా అడగాలంటే ఎలా అడుగుతారు.
మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇమా డాష్ జీ డాష్ పుందెస్. ఇమా డాష్ జీ డాష్ పుందెస్. జీ అంటే ఓ క్లాక్, పున్ అంటే మినిట్ అనమాట. సో ఇలా అడుగుతారు, ఇమా డాష్ జీ డాష్ పుందెస్. ఈ బ్లాంక్స్లో మనం ఆ క్లాక్ టైంని మినిట్ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అది మనకి ఎగ్జాంపుల్లో అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, టైంని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సఫిక్సెస్ ఏవైతే ఉంటాయో లేదా మినిట్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేస్తారు. సో నంబర్స్ దీనికి ఎలా వాడాలి అని అంటే, దీనికంటే ముందు మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఉంది, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనం టైంని 1 to 10లో ఎలా ప్రొనౌన్స్ చేస్తామనేది నేను రాసి ఉంచాను, మీరు చూడండి ఇక్కడ. సో ఇప్పున్, ఇప్పున్ అంటే 1. నెక్స్ట్ నిఫున్, సాంపున్, యోంపున్, గొఫున్, రొప్పున్, ననఫున్, హప్పున్, క్యూఫున్, జుప్పున్ లేదా జిప్పున్ అంటారు. ఇది 1 to 10ని ఇలా ప్రొనౌన్స్ చేస్తారనమాట. మధ్యలో పున్ ఫున్ అని వస్తున్నాయి కదా, ఆ నంబర్స్ అన్నమాట ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2, 5, 7, 9కి ఫున్ అని వాడతారు. 1, 3, 4, 6, 8 and 10కి పున్ అని వాడతారు. 1, 6, 8, 10కి ఇట్లా వస్తాయి అన్నమాట, ఇప్పున్, రొప్పున్ అట్లా వస్తాయి అన్నమాట. అది మెన్షన్ చేశారనమాట. సో అది మనకు అర్థం అవ్వాల్సింది, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలి, ఇప్పుడు టైం ఎంత అయింది అని ఎలా అడగాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ఈమా నాంజీ దెస్కా, ఇప్పుడు టైం ఎంత అయింది, వాట్ టైమ్ ఇస్ ఇట్ నౌ అని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఇక్కడ నానాజీ జుప్పుందెస్ అని చెప్పారు. టైం 7:10 అయింది. ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుందంటే 10:09 అవుతుంది. సో ఎట్లా చెప్తాము అంటే 10 అంటే జూజీ, నెక్స్ట్ 9 కాబట్టి క్యూఫున్, 9కి ఫున్ వాడాలి. సో జూజీ క్యూఫుందెస్ అని చెప్తారు. ఇట్స్ 10:09 PM అని అన్నమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, న్యూయార్క్ వా ఇమా నాంజీ దెస్కా. ఇన్ న్యూయార్క్ వాట్ టైమ్ ఇస్ ఇట్ నౌ. లేదా జపాన్లో టైం తెలుసుకోవాలనుకోండి, నిహోన్ వా ఇమా నాంజీ దెస్కా. లేదా ఇందో వా ఇమా నాంజీ దెస్కా. ఈ ఎక్కడ కంట్రీ పక్కన పార్టికల్ వారావాలన్నమాట. సో అదే మెన్షన్ చేశారు. ఇట్స్ 4 AM అంటే గోజెన్ యోజీదెస్ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి వి మాస్. సో ఏ వర్బ్ విత్ మాస్ వర్క్స్ యాజ్ అ ప్రెడికేట్. మాస్ మేక్స్ అ సెంటెన్స్ పొలైట్. సో మస్ వర్బ్ అండ్ మాస్ ఎందుకు వాడతారంటే ఒక సెంటెన్స్ని పొలైట్గా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వాతాశివ మైనిచి బెంక్యోషిమాస్, నేను రోజు చదువుకుంటాను. సో ఐ స్టడీ ఎవ్రీడే. జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వచ్చేసి వి మాసెన్, వి మాష్ట, వి మాసెన్ దేష్ట. ఇవేంటి అంటే పాజిటివ్ నెగటివ్, ఇది పాజిటివ్ ఇది నెగటివ్. ఇది వి మాష్ట పాస్ట్, పాజిటివ్లో పాస్ట్, ఇది నెగటివ్లో పాస్ట్ అనమాట. సో ఎట్లా చెప్పాలి ఏంటి అనేది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒకీమాస్ అని తీసుకున్నారు, ఒకీమాస్. ఓకే, ఒకీమాస్ అంటే ఏంటి, వేకప్. తెలుగులో చూస్తే లెగడం. సో లేచాను లేదా లేస్తాను అన్నప్పుడు ఇది నాన్ పాస్ట్ అంటే ఫ్యూచర్ కానీ ప్రెజెంట్ కానీ వాడేటప్పుడు ఒకీమాస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒకీమాష్ట, ఇదే పాస్ట్లో చెప్పాలంటే షిత యాడ్ చేస్తారు, ఒకీమాష్ట అది. ఇప్పుడు నెగటివ్లో చెప్పాలి అని అంటే ఒకీమాసెన్ అంటే నేను లెగలేదు, ఒకీమాసెన్. దీన్ని పాస్ట్లో చెప్పాలి, నేను లెగను అన్నప్పుడు ఒకీమాసెన్. నేను లెగలేదు పాస్ట్లో చెప్పాలి, నేను అప్పుడు లెగలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఒకీమాసెన్ దెష్ట అని చెప్పాలన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ తబేమాస్ తీసుకుందాం. తబేమాస్ అంటే తినడం. ఓకే, తబేమాస్. ఓకే, తబేమాస్ అంటే తింటాను లేదా తిన్నాను, ఫ్యూచర్ కానీ ప్రెజెంట్ టెన్స్ కానీ. దానికి పాస్ట్ ఏమవుతుంది, తబేమాష్తా అంటే తినేసాను. సో ఇప్పుడు అదే నెగటివ్లో చెప్పాలి అంటే తబేమాసెన్ అంటే తినలేదు. తర్వాత దాన్ని పాస్ట్లో చెప్పాలంటే తబేమాసెన్ దేష్తా. సో ఇవి మిగతా వొకాబులరీని కూడా యాడ్ చేసి మీరు చెప్తే అర్థమవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఈ ఓకిమాస్ యూజ్ చేసి ఈ 4 ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయాలనుకోండి. ఎట్లా చెప్తాను అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆల్రెడీ, సో మనం చూద్దాం. మైయాస రొక్కుజీని ఓకిమాస్. మైయాస అంటే ఎవ్రీ మార్నింగ్, రొక్కుజీని అంటే 6 o'clockకి, ఓకిమాస్ ఐ వేకప్. సో ఐ గెట్ అప్ ఎట్ 6 ఎవ్రీ మార్నింగ్. రోజు నేను 6 గంటలకి లేస్తాను అనేది ప్రెజెంట్ అవుతుంది, ఫ్యూచర్ కూడా అవుతుంది. సో ఇది ఓకిమాస్ అని వాడారు ఇక్కడ చూపిస్తున్నట్లుగా. నెక్స్ట్ అషిత. అషిత అంటే ఇప్పుడు టుమారో, రైట్? అషిత అంటే టుమారో. అషిత రొకుజీని ఓకిమాస్. టుమారో అనేది ఫ్యూచర్, సో ఫ్యూచర్కి కూడా ఏం వాడాలి? ఓకిమాస్. అషిత రొకుజీని ఓకిమాస్. ఐల్ గెట్ అప్ ఎట్ 6 టుమారో మార్నింగ్. ఓకే. నెక్స్ట్ కెసా. కెసా అంటే టుడే మార్నింగ్. టుడే మార్నింగ్ అని చెప్తున్నారంటే ఆ మార్నింగ్ అయిపోయింది, రైట్? ఆబ్వియస్గా. సో కెసా రొకుజీని ఓకిమాషిత. ఈరోజు మార్నింగ్ నేను 6 గంటలకి లేచాను. సో ఐ గాట్ అప్ ఎట్ 6 దిస్ మార్నింగ్ అని చెప్తున్నారు అనమాట. సో వీటిని యూజ్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని అంటే, కినో బెంక్యోషి మషితాకా అంటే మిమ్మల్ని క్వశ్చన్ ఎవరైనా పాస్ట్ సెంటెన్స్లో అడుగుతున్నారంటే ఆన్సర్ కూడా పాస్ట్లోనే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పాలంటే, నిన్న మీరు చదివారా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. లెసన్ 1, 2, 3 ఉన్నాయి కదా, చదివారా అన్నప్పుడు చదివాము లేదా చదవలేదు అని చెప్పాలి. అది పాస్ట్లో చెప్పాలి అంటే ఎలాగా అంటే చూడండి, కినో బెంక్యోషి మాషితాకా. బెంక్యోషి మాషితా అనేది సెంటెన్స్, కా అనేది క్వశ్చన్ మార్క్. కా తీసేస్తే నిన్న చదివారా, నిన్న చదివాను అని పాస్ట్ సెంటెన్స్. సో కినో బెంక్యోషి మాషితాకా, డిడ్ యూ స్టడీ ఎస్టర్డే. దాన్ని హై బెంక్యోషి మాషితా, చదివితే చదివాను. బెంక్యోషి మాషితా క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు? బెంక్యోషి మాషితాకా. సో ఆన్సర్ కూడా బెంక్యోషి మాషితా. హై బెంక్యోషి మాషితా. చదవలేదనుకోండి, ఈఏ నెగటివ్లో పాస్ట్లో చెప్పాలి. అప్పుడు బెంక్యోషి మాసెందెష్తా, నో ఐ డిడ్ంట్ అది. సో అట్లాగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. అర్థం కాకపోతే ఒకసారి చూడండి, మళ్ళీ అర్థమవుతుంది. సో ఇది చూడండి, మైయాస నాంజీని ఒక్కిమాస్కా. మైయాస అంటే ఎవ్రీ మార్నింగ్, నాంజీ ఏ టైంలో లెగుస్తావు, వాట్ టైం డూ యూ గెటప్ ఎవ్రీ మార్నింగ్. సో రొక్కుజీని ఒక్కిమాస్, ఐ గెటప్ ఎట్ 6. సో అట్లా ఎగ్జాంపుల్స్ చదువుకొని మీరు చదివిన వొకాబులరీతో ఫ్రేమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైంని వర్బ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం టైం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని పక్కన వచ్చే పార్టికల్ అనేది నీ పార్టికల్ అవ్వాలన్నమాట. సో నౌన్ అండ్ వర్బ్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ టైం మెన్షన్ చేస్తున్నప్పుడు దాని పక్కన పార్టికల్ అనేది నీ వస్తుంది. ఇక్కడ చూడండి, రొకుజీ హాన్ని ఓకిమాస్. ఐ గెటప్ ఎట్ 6:30. హాన్ అంటే హాఫ్, సో రొకుజీ హాన్ అంటే 6:30. నెక్స్ట్ షిచిగాత్సు. ఇవి కూడా మనకి పీడిఎఫ్లో లాస్ట్లో ఉంటాయి, చదివితే అవి తెలుస్తాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షిచిగాత్సు ఫుత్సుకా ని నిహోన్యే కిమాషితా. షిచిగత్సు ఫుత్సుకా. గత్సు అంటే మంత్, షిచిగత్సు అంటే 7th మంత్. 7th మంత్ అంటే జూలైలో ఫుత్సుకా అంటే 2nd డేట్. నిహోన్ అంటే జపాన్. కిమాషితా అంటే కేమ్. సో ఐ కమ్. సో పాస్ట్ షితా అంటే కేమ్, పాస్ట్ ఫామ్. సో July 2nd జపాన్ వచ్చారంట, అది చెప్తున్నారు. నెక్స్ట్ నిచియోబిని నరాయే ఇకిమాస్. సో మనం ఏదైనా ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడే పార్టికల్ ఏంటి? ఏ. సో నిచియోబి అంటే సండే నరాకి వెళ్తున్నాను అని చెప్తున్నారు. సో నరాయే ఇకిమాస్. నెక్స్ట్ కినో బెంక్యోషి మషితా. ఐ స్టడీడ్ ఎస్టర్డే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్టర్డే, టుడే, డే బిఫోర్ ఎస్టర్డే, డే ఆఫ్టర్ టుమారో, దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ నైట్, టుమారో మార్నింగ్, టుమారో ఆఫ్టర్నూన్, ఇట్లా వస్తాయి కదా. వీటికి నీ అనేది వాడచ్చు, వాడకపోవచ్చు. దట్ ఈస్ ఆప్షనల్ అనమాట. దానికి వాడాల్సిన పని లేదు అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇట్ కెన్ ఆల్సో బీ యాడెడ్ టు ద డేస్ ఆఫ్ ద వీక్, దో ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. సో వీక్ డేస్ ఉంటాయి కదా, నిచియోబి, గెత్సుయోబి, సుయోబి, కయోబి, మోక్యోబి, వాటికి మీరు యాడ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. వెన్ ద నౌన్ డస్ నాట్ యూజ్ అ న్యూమరల్, నీ ఈజ్ నాట్ యాడెడ్. సో మనకి నౌన్ అనేది ఏదైతే ఉందో అది నంబర్ని యూజ్ చేసుకోకపోతే మనం నీ అనేది వాడకూడదు. సో కినో ఇస్ నాట్ ఎస్టర్డే,
వీక్కి ఆప్షనల్, అది మండే ట్యూస్డే దానికి వాడచ్చు, ఇది రూల్ అనమాట. సో వీక్ అయితే వాడచ్చు. కినో ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ఏదైతే నంబర్ రిలేటెడ్ కాదో దానికి నీ అనేది రాదు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ కినో నీ అనలేదు, కినో బెంక్యో షిమాషిత. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరా మదే, N1 కరా N2 మదే. కరా అంటే ఫ్రమ్, మదే అంటే టు, రైట్, మనం వొకాబులరీలో చదువుకున్నట్టు. సో ఇక్కడ కరా ఇండికేట్స్ స్టార్టింగ్ టైం, మదే అనేది ఫినిషింగ్ టైం. సింపుల్. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం. ఐ వర్క్ ఫ్రమ్ 9 to 5. దీనికి ఎట్లా చెప్పారు? క్యూజీ కరా గోజీ మదే హతారాకి మాస్. సో కరా ఫ్రమ్, మదే టు. సో 9 నుంచి 5 వరకు వర్క్ చేశారంట. ఐ వర్క్ ఫ్రమ్ 9 to 5. నెక్స్ట్ వచ్చేసి ఒసాకా కరా టోక్యో మదే సాంజికాన్ కకారిమాస్. ఇట్ టేక్స్ 3 hours ఫ్రమ్ ఒసాకా టు టోక్యో. అది సాంజికాన్ కకారిమాస్. ఈ 3 hours పడుతుంది. జికాన్ అంటే టైం కదా, 3 hours అవర్స్. సో టైం పడుతుందంట ఒసాకా నుంచి టోక్యోకి. దానికి ఒసాకా కారా టోక్యో మాదే అని చెప్తున్నారు అనమాట. అది. సో కరా మాదే అనేది ఎప్పుడు కలిపి యూజ్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వర్క్ ఫ్రమ్ 9. సో నేను 9 నుంచి వర్క్ చేస్తున్నాను అన్నప్పుడు క్యూజీ కారా హతారాకి మాస్. ఎప్పుడు కారా మాదే పక్కపక్కనే ఉండాలని లేదు, తెలుగులో కూడా అంతే కదా. ఇక్కడ నుంచి నేను విసనపేట నుంచి విజయవాడ దాకా ఇన్ని గంటలు, 2 గంటలు పడుతుందని చెప్తున్నాను. నేను ఆఫీస్లో 9 నుంచి వర్క్ చేస్తానని చెప్తాను. సో ఫ్రమ్ అండ్ టు, ఫ్రమ్ అండ్ టు అనేది ఆల్వేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరా మదే ఆర్ కరా మదే ఈ సమ్టైమ్స్ యూజ్డ్ విత్ దెస్ యాడెడ్ డైరెక్ట్లీ ఆఫ్టర్ ఈదర్. సో ఈ కరా మదే అనేవి దెస్తో కూడా యాడ్ అయ్యి వాడుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో గింకోవా క్యూజీ కరా సాంజీ మదే దెస్. సో బ్యాంక్ అనేది 9 to 3 వరకు ఉంటుంది అని చెప్తున్నారు. సో ద బ్యాంక్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 9 to 3. నెక్స్ట్ వచ్చేసి హిరుయాసుమివా జూనీ జికాన్ కరాదెస్, జూనీజీ కరాదెస్. అంటే హిరుయాసుమి అంటే లంచ్ టైం స్టార్ట్స్ ఎట్ 12 అని చెప్తున్నారు అనమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి తో పార్టికల్. మనం వొకాబులరీలో చూసాం కదా తో. ద పార్టికల్ తో ఈజ్ యూస్ టు కనెక్ట్ 2 nouns. సో 2 nounsని కలిపేది తో అనమాట. తో ఈజ్ నథింగ్ బట్ అండ్ అనమాట. సో గింకోనో యాసుమివా దొయోబితో నిచియోబిదెస్. సో బ్యాంక్ హాలిడే అనేది సాటర్డే అండ్ సండే అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. తో ఈజ్ సింప్లీ యూస్డ్ టు యాడ్ 2 nouns. ఇప్పుడు మనం అంటే నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు. సో ఇక్కడ మన ఇద్దరం ఏం చేస్తున్నాం, జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అంటే వినేవాళ్ళు మీరు, చెప్పేదాన్ని నేను, మన ఇద్దరం నౌన్స్ కాబట్టి ఎలా చెప్పచ్చు? ఝాన్సీ సాన్తో గాక్సే వా నిహోంగో బెంక్యోషిమాస్. మన ఇద్దరం చదువుతున్నామని నేను చెప్పాను. అది అట్లా యూజ్ చేయొచ్చు అనమాట తో అనేది. సో నెక్స్ట్ నే అనేది ఒక సెంటెన్స్కి చివర్లో యాడ్ చేస్తారు. ఎందుకు? టు యాడ్ ఫీలింగ్ టు వాట్ ద స్పీకర్ సేస్. ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళు చెప్పేదానికి ఫీలింగ్ యాడ్ చేయడం కోసం ఒక సెంటెన్స్కి చివర్లో నే అనేది యాడ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ షోస్ ద స్పీకర్స్ సింపతి ఆర్ ద స్పీకర్స్ ఎక్స్పెక్టేషన్ దట్ ద లిజనర్ విల్ అగ్రీ. లిజనర్ ఏదన్నా అంటే స్పీకర్ ఏదైనా చెప్తున్నప్పుడు, నేను ఏదైనా చెప్తున్నప్పుడు మీరు అగ్రీ చేస్తున్నప్పుడు అలాంటి కేసులో నే అనేది వాడతారనమాట. సో ఇన్ లేటర్ యూసేజ్ ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్ టు కన్ఫర్మ్ సంథింగ్. ఏదైనా కన్ఫర్మ్ చేయడానికి వాడతారు. సో ఎగ్జాంపుల్ ఏంటి? మైనిచి జూజీ కోరు మదే బెంక్యో షిమాస్. ఐ స్టడీ టిల్ అబౌట్ 10 every day. సో వాడు రిప్లై ఏమొస్తుందంటే తాయిహన్ దెస్నే, దట్ మస్ట్ బీ హార్డ్. నైట్ 10 వరకు వర్క్ చేయడం, చదవడం అనేది దట్ మస్ట్ బీ హార్డ్. సో ఇక్కడ స్పీకర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని అగ్రీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సెంటెన్స్లో నీ అని వాడారనమాట. నెక్స్ట్ యమాదా సాన్నో దేవా బాంగో. సో యమాదా సాన్ యొక్క ఫోన్ నెంబర్ చెప్తున్నారు. దేవా బాంగో అంటే ఫోన్ నెంబర్ ఏంటి అంటే హచ్చి నానా ఇచ్చినో
roku hachi ichi sandes అని చెప్తున్నారు అనమాట. సో ఇది సో నంబర్స్ని ఎలా జాపనీస్లో ప్రొనౌన్స్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో ఇదండి లెసన్ 4 గ్రామర్. సో ఇది మీరు చదవండి. రేపు నేను లెసన్ 5 పోస్ట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే చదివిన దాన్ని సొంతగా మీ డైలీ లైఫ్ రిలేటెడ్వి అప్లై చేసుకుంటా ఎగ్జాంపుల్స్ని చదువుతూ ఉండి మీ ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో పాస్ట్ ప్రెజెంట్ ఎట్లా వాడాలి, నెగటివ్ పాజిటివ్ ఎట్లా వాడాలి అనేది కూడా ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.